నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ కు దేశం కాని దేశానికి వచ్చి బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చి కష్టపడి పని చేసినా సరే కొన్ని కంపెనీలు కానీ ఇళ్లల్లో పనిచేసే యజమానులు జీతాలు ఇవ్వడం లేదు. ఇలా జీతాలు ఇవ్వనప్పుడు ఆ యొక్క కార్మికుల పరిస్థితి కువైట్ లో ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉందన్న. ఎందుకంటే రెక్కాడితే గాని డొక్కాడని ప్రాణాలు అయ్యి అటువంటి పరిస్థితుల్లో మనం కువైట్కు వచ్చి పని చేస్తూ ఉంటే కంపెనీలు జీతాలను ఎగరగొడుతూ ఉన్నాయి. ఇదేమని అడిగితే గాని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నాయి. తాజాగా కువైట్ సిటీలోని ఒక కంపెనీలో అయితే 14 మంది కార్మికులైతే అకౌంటెంట్ తో వాగ్వాదానికి దిగడం జరిగింది. మాకు చాలా నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు, మాకు తినడానికి రూమ్ లో ఉండేందుకు రూమ్ రెంట్ గాని తినడానికి లేదని చెప్పేసి ఆ యొక్క 14 మంది అకౌంటెంట్ మీద దాడి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 14 మంది కార్మికులను ప్రవాస కార్మికులను సాల్హియా పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి మేము దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి, అలాగే గాయపడిన అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని అమీరీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేవలం ప్రవాస కార్మికులు జీతాలు ఇవ్వలేదని చెప్పేసి ఆ యొక్క అకౌంటెంట్ దగ్గరికి వెళ్లడం జరిగింది. అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరైన సమాధానం రాకపోవడంతో కోపోద్రికులైన ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో గొడవకు దిగడం జరిగింది. కానీ ఆ యొక్క అకౌంటెంట్ విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంతో వీళ్ళు దాడి చేసినట్లయితే ప్రస్తుతానికి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇలా జీతాలు మీకు ఇవ్వనప్పుడు ఇండియన్ ఎంబసీకి వెళ్లి లేబర్ వింగ్ లో అయితే ఫిర్యాదు చేయండి అన్న. కంపెనీ మీద దాడి చేయడం కానీ లేకపోతే కంపెనీకి సంబంధించిన అకౌంటెంట్లు కానీ యజమానుల మీద దాడి చేయడం కువైట్ చట్టాల ప్రకారం నేరం. కాబట్టి అందరూ ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ, మనం ఎంత కష్టపడినా సరే అన్నా చాలా మంది అయితే జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వకపోవడంతో ప్రవాస కార్మికులు కువైట్ తో చాలా ఇబ్బందులు అగసాట్లు పడుతూ ఉన్నారు. మన చేత పని చేయించుకుని శ్రమ దోపిడికి పాల్పడుతూ ఉన్న ఇటువంటి కంపెనీలను కానీ యజమానులను కానీ కువైట్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనమందరం ఆశిద్దాం. దయచేసి ఏదైనా సరే శాంతియుతంగా చేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.